ఎవరు తప్పు కాదు. నేను అనేది అర్థం కావట్లేదు. రెండు పార్టీలు కూడా ఒకే రకమైన గోతులో ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మేము ఏ రోజు కూడా వాళ్ళలాగా వెండటా పాలిటిక్స్, రివెంజ్ పాలిటిక్స్ మీద మేము బతకల. పదవుల కోసం మా పార్టీ పుట్టల, పదవి వ్యామోహంతో మేము బతకల. మేం కేవలం ప్రజల కోసం పుట్టాం, ప్రజా రాజకీయాలు చేస్తున్నాం. ప్రజలకు ఏది మంచి అయితే అదే చేశాం. సంక్షేమం మేమే చేసాం, అభివృద్ధి మేమే చేసాం. ఏ రోజున మీరు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ అనేటువంటి పదం తీసుకుంటే ఖచ్చితంగా దేర్ విల్ బి ఎ మార్క్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఇన్ ఇట్. దేర్ విల్ డెఫినెట్లీ బి ఎ మార్క్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఇన్ ఇట్. దట్ ఈస్ టీడీపీ, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. మీరు ఇవాళ వాళ్ళెవరో వినండి, వాళ్ళెవరో ఏదో చేస్తే మీరు ఎలా ఉన్నాయనంటే, ఆయన ఎవరో ఏదో చేశాట, దాన్ని తీసుకొచ్చి మీరే చేశారు కదండి, మీరే ఉసుగొల్పారు కదండి అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ సార్. బికాస్ మేము పవర్లో లేవు. అండ్ ఇన్ఫాక్ట్ అప్పుడు ఉన్నది రెండే పార్టీలు, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మేము వాళ్ళకి ప్రత్యర్థులు, అవునా కాదా? మేము వాళ్ళకి ప్రత్యర్థులమే కదా, రాజకీయ ప్రత్యర్థులమే కదా. అయి ఉండొచ్చే ఉంది సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా. ఎప్పుడైనా సరే ఆ రోజున మేము ప్రత్యర్థులమే కదా. ఆ రోజు సంగతి మాట్లాడుతున్నాం, ఆ రోజున మేము ప్రత్యర్థులమే కదా. మేమంటే ప్రత్యర్థులతో మేము అంటకాగే అంటే ఏం మాట్లాడతారు సార్? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళదే, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళదే. వాళ్ళ మధ్య ఏం చిచ్చుందో మాకు తెలియదు. దే హ్యావ్ గాట్ సమ్ డిఫరెన్సెస్. వాళ్ళు ఏదో చేసుకున్నారు. దాంట్లో ఖచ్చితంగా ఇప్పుడు ఒక పార్టీ, ఇప్పుడు మేము ఒక పార్టీగా ఉన్నాం సార్. పార్టీగా ఉన్నప్పుడు మీరేదో తప్పు చేసి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తప్పు చేయలేదని మేము ఏ రోజన్నా చెప్పామా? రాజశేఖర రెడ్డి గారి తప్పుల గురించి మేము మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేశారని చెప్పి కూడా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు కదా. ఏ రోజున దెర్ వాజ్ నో టూ వేస్ అబౌట్ ఇట్ కదా. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో సాక్షాత్తు అసెంబ్లీలో కూర్చుని కూడా there were discussions on it, right? అది రాజకీయ పరంగానే వెళ్ళాయి. ఏ రోజున డీవియేట్ అవ్వలేదు, ఈయన డీవియేట్ అవ్వలేదు, ఆయన డీవియేట్ అవ్వలేదు. పర్సనల్ గా ఏ రోజున వెళ్ళలేదు. నిజంగా కూడా రాజశేఖర రెడ్డి ఈ రోజు వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి అదే అడుగుతున్నాను నేను. ఈ రోజు ఎందుకు వెళ్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారు అలానే ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే కదా. ఇవాళ ఏం కొత్తగా పుట్టుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. మరి అప్పుడు రానటువంటి ఇప్పుడు ఎందుకు వచ్చాయంటారు? రాజశేఖర రెడ్డి గారి లాగా ఆయన కొడుకు లేడేమో, అది కూడా ఆలోచించుకోవాలి కదా. రాజశేఖర రెడ్డి లాగా ఒక క్లియర్ వాట్ యు కాల్ ఒక పాలిటిక్స్ లాగా చేయట్లేదేమో జగన్మోహన్ రెడ్డి. 24 గంటలు కూడా నేను అదే చెప్తున్నాను. ఎవడు ఏం చేసినా సరే దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారే అంటే, ఇవాళ షర్మిల పోయి కాంగ్రెస్ లో జాయిన్ అయితే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే అదే అంటున్నాను. దానికైనా అర్థం ఉందా? అంటే రేపు పొద్దున ఎలా ఉంటుందంటే, వాళ్ళకి దగ్గొచ్చిన తెలుగుదేశం పార్టీకి వినండి, తెలుగుదేశం పార్టీకి బి టీం జై భారత్ నేషనల్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి బి టీం షర్మిల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకి బి టీం. వీళ్ళంతా కూడా పార్టీ వ్యతిరేక ఓటు చేల్చడానికి ముందుకు వస్తున్నారు. ఇది నేను ఉన్న కామెంట్లు చెప్తున్నా మేడం. నేను వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే కిషోర్ గారు, ఇప్పుడు వాళ్ళు అంతా చేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రేపు పొద్దున మీరు ఇది కూడా ఇంకోటి కూడా వస్తుంది, మీరు ఆశ్చర్యపోకుండా ఆ రోజున ఏమంటారు, ఈ వైవి సుబ్బారెడ్డో లేకపోతే సజ్జలో లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డో రేపు పొద్దున్న నిలబడి ఏమంటారు తెలుసా? ఇవాళ పొద్దున్న నాకు తుమ్ము వచ్చింది, నాకు జలుబు వచ్చింది, దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే అంటారు. అది కూడా అంటారు వీళ్ళు. దే విల్ గో టు అప్ టు దాట్ ఎక్స్టెంట్ ఆల్సో. నథింగ్ సర్ప్రైజింగ్ అబౌట్ ఇట్. అంటే నేను ఏమంటానంటే, ఇవాళ ఎక్కడ కూడా ఎవరి నుంచి కూడా మేము క్రిటిసిజం తీసుకోము. ఎవరు ఏం మాట్లాడినా సరే మాకు అగెన్స్ట్గా మేము దాన్ని విమర్శిస్తాం, వాళ్ళని మేము చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తామంటే ఐ థింక్ దట్ వాళ్ళే లాస్ అవుతున్నారు. అందులో చంద్రబాబు నాయుడు గారు జపం నిద్రపట్టదు. సిద్ధాంత పరంగా కొట్టుకోవటం అనేది పోయింది. పర్సనల్ ఈగోస్ని సాటిస్ఫై చేసుకునే పరిస్థితులు వచ్చేసినాయి. చెప్తున్నా, అది ఈగోస్ ని సాటిస్ఫై చేసుకునే విధంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు నడుస్తున్నాయి రెండు పార్టీలు. నేను రెండు పార్టీలు, రెండు పార్టీలతో పాటుగా పవన్ కళ్యాణ్ పార్టీ. నేను మూడు చెప్తాను. నేను నాకేం భయం లేదు. ఇప్పుడు దాని విషయంలో ఉన్నది అది మీరు కాదన్నా అవునన్నా కూడా పర్సనల్ ఇమేజెస్ కోసం వెళ్తున్నారు తప్పించి, మీరు అన్నట్టు ఇందా మొదటి నుంచి మీరు చెప్పుకుంటూ వస్తున్నారు ప్రజల కోసం వ్యవహరిస్తున్నాం, ప్రజల కోసం అని చెప్పి. ప్రజల కోసం వ్యవహరించండి, మీరు ప్రజల కోసమే పనిచేయండి. ప్రజల కోసమే పనిచేయండి. 2047కి చంద్రబాబు నాయుడు గారికి మీరు మాట్లాడిన దానికి ఆయనకి ఏజ్ ఎంత వస్తుంది అప్పటికి? అంటే విజన్ ఉండడం తప్పండి. విజన్ ఉండొచ్చు, ఆ విజన్ ఎవరు కంటిన్యూ చేస్తారు? అంటే మీరు ఒక మాట తప్పన్నారు. ఆయన ఏజ్ ఎంత ఉంటుందంటే 2020 విజన్ ఇచ్చినప్పుడు కూడా ఇలానే అన్నారు.
ఇలానే అన్నారు చాలా మంది ఇలాంటి వాళ్ళే అన్నారు ఆ రోజున అన్నారు. కానీ ఏమైంది? దానికి ఒక క్లారిటీ కావాలి కదా. ట్రూత్ నౌ ఎలా జరిగింది అది? తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేనే చెయ్యాలని అనరండి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూ చేశాయి. ఇదే రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు కూడా నేను వదిలేస్తానన్నా, మార్చుకున్నాడేమో, పేర్లు మార్చుకున్నాడు, ఇంకోటి చేసుకున్నాడేమో, కానీ ఏది ఆయన కంటిన్యూ చేయకుండా వదిలేలా. అలానే తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోషి కావచ్చు, లేకపోతే మన కేసీఆర్ గారు కావచ్చు, ఇంతమంది అయినా సరే ఎవరైనా సరే కంటిన్యూ చేశారు. మీరు అంటున్నారు 2047కి ఆయన సార్ ద విజన్ ఇస్ ఇంపార్టెంట్. ఫర్ సీయింగ్ ద ఫ్యూచర్ ఇస్ ఇంపార్టెంట్. రేపు పొద్దున ఇలా ఉండాలి. ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, రేపు పొద్దున 20 ఏళ్ళలో జ్యోత్స్ని ఇలా ఉండాలి అని అనుకోవడం తప్పు కాదు. అలానే నాతో పాటుగా రాష్ట్రం ఇలా ఉండాలని అనుకోవడం తప్పు కాదు. అంతవరకు రాష్ట్రం అంత ఎత్తుకు ఎదిగేంత వరకు, లేకపోతే అంత బ్రహ్మాండంగా రాష్ట్రం అయ్యేంత వరకు జ్యోత్స్న బతికుంటుందా అంటే వినండి, జ్యోత్స్న ఉంటుందా, జ్యోత్స్నకి ఎంతేజ్ వస్తుంది, ఇవన్నీ కాదు సార్. బట్ మై విజన్ ఇస్ సంథింగ్ గుడ్ ఫర్ ద స్టేట్. నేను అదే అని అడుగుతున్నా, సంథింగ్ గుడ్ ఫర్ ద సిచువేషన్స్ ఏముంటాయని ఇప్పుడు ఎలా మీరు మనం ఎందుకు ఫోర్సీ చేస్తాం సార్? 2020 మనకి 2020లో ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి ఉంటుందని ఆ రోజు మనం ఎలా ఫోర్సీ చేస్తామంటే వి పుట్ అ గోల్, వి వర్క్ టువర్డ్స్ ద గోల్. మనం ఒక గోల్ పెట్టుకోవాలి, ఒక విజన్ పెట్టుకోవాలి. ఆ విజన్ పెట్టుకొని, ఆ గోల్ పెట్టుకొని దానికి అనుగుణంగా మనం పని చేసుకుంటూ పోతే ఇఫ్ వి ఎయిమ్ ఎట్ ది స్టార్స్ వి విల్ అట్లీస్ట్ రీచ్ ది స్కై. మనం డైవర్ట్ అవుతున్నా. నేను అనేది ఏంటంటే ఈ పర్సనల్ ఇమేజెస్కి, పర్సనల్ పాలిటిక్స్కి వెళ్తుంది. అది ఎట్లా ఉండాలి? పాలిటిక్స్ అనేది అందరికీ సమానంగా వెళ్ళాలి, అందరూ సమానంగా ఆలోచించాలన్న ఆలోచన పోయింది మొత్తం. సో ఎవరికి వాళ్ళు నా ఇమేజ్ పెరుగుతుందా, ఇమేజ్ పెరుగుతుందా? నేను ఇన్నాళ్ళు సర్వీస్లో ఉన్నా, 40 ఏళ్ళ రాజకీయ జీవితం, నాకు 15 ఏళ్ళ రాజకీయ జీవితం. సో ఇమేజ్ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతుంది. పార్టీలకు సంబంధించి ఈ రకమైన క్యాలిక్యులేషన్సే చేసుకుంటున్నారు తప్పించి ప్రజా బాగోగులు, రాష్ట్ర అవసరాలు, రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్న ఆలోచన అన్నీ పోయినాయి. లేదు, నాకు వేరే పార్టీ గురించి తెలియదండి, కానీ తెలుగుదేశం పార్టీ పరంగా అయితే మేము చాలా క్లారిటీతో ఉన్నాం. మాకు కేవలం రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం, యువత యొక్క భవిత, ఇదే మా ఎజెండాగా ఉన్నాయి, ఇవే మా విజన్లో ఉన్నాయి, ఇదే మా గోల్స్గా ఉన్నాయి. మేము ఆ రకంగానే పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా బికాజ్ రిజల్ట్ విల్ బి షోన్. 2024 ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఇవాళ మనం ఏంటో డేట్ గుర్తుపెట్టుకుందాం. 24 ఎలక్షన్ల తర్వాత మళ్ళీ కూర్చుందాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఎలక్షన్ల రిజల్ట్ల తర్వాత ఖచ్చితంగా కూర్చుందాం. ఆ రోజున మీరు మళ్ళీ ప్రశ్నిద్దరు కానీ జ్యోత్స్న గారు మీరు గెలిచారు ఇవాళ రోజున, మీరు ప్రజలకు ఏం చేయబోతున్నారు అనేది మీరు ఆ రోజున మళ్ళీ ఖచ్చితంగా నన్ను ప్రశ్నించండి. అండ్ ఆ రోజున ఖచ్చితమైనటువంటి ఆన్సర్స్తో, ఎందుకంటే మా మేనిఫెస్టో ఉంటుంది, మాకు సంబంధించినటువంటి వాట్ ఈస్ అవర్ విజన్ ఫర్ ఫ్యూచర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది చాలా క్లియర్ గా ఆ రోజున మళ్ళీ కూర్చొని మీకు చెప్తాను. మేనిఫెస్టో గురించి మేము చాలా ఇప్పటికీ ఒక డ్రాఫ్ట్ మేనిఫెస్టో, మినీ మేనిఫెస్టో వాట్ వి కాల్ 6 గ్యారంటీలతో అయితే ఒక మేనిఫెస్టో మేము ఇచ్చాము ఆల్రెడీ. ఉన్నది చెప్పాలి. నేను యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ జ్యోత్స్న విచ్ ఇస్ నాట్ ట్రూ. కైండ్లీ అండర్స్టాండ్. మీకు తెలుసు, జ్యోత్స్న గురించి తెలుసు కాబట్టి. సో 6 గ్యారంటీలు మేము తీసుకొచ్చాం. అది మేము మహానాడు వేదికగానే మేము అది అనౌన్స్ చేసాం. తర్వాత జనసేన తోటి మేము పొత్తు అనౌన్స్ చేసుకున్నాం. తర్వాత జనసేనకు సంబంధించినటువంటి 5 పాయింటర్స్ తోటి వాళ్ళు ఒక ప్రపోజల్ తోటి వచ్చారు. సో ఇవాళ ఒక ఉమ్మడి మేనిఫెస్టో రెడీ అవుతుంది. సో 11 పాయింట్ల మీద ఉమ్మడి మేనిఫెస్టో, ఇంకా కొన్ని కూడా అడిషన్స్ ఉంటాయి అనుకుంటానండి యాజ్ ఫర్ as I go. ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి దాని గురించి ఐ థింక్ ఇంకా కొన్ని పాయింటర్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఒక ఉమ్మడి మేనిఫెస్టో మీకు చాలా, ఐ థింక్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఇట్ షుడ్ బి అవుట్ సార్. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి అభ్యర్థుల జాబితా అన్ని బయటకు వస్తాయి. అభ్యర్థుల జాబితా బయటకు రావడం అంటే కొంచెం కష్టమే. అది కొంచెం ఏమీ కాదండి, ఏమీ కాదు. వీఆర్ సార్ వినండి, ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అక్కడ. సార్ నేను ఒకటి చెప్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంత చిన్నపాటి కోపతాపాలు ఉంటాయి, అవి సహజం, ఏ పార్టీలో అయినా సహజం. పార్టీ నుంచి గెంట వచ్చిన వాళ్ళకి అధికారం మీరు టికెట్ అట్టా ఇస్తారని అడుగుతారు సార్. నేను ఒక చిన్నపాటి కోపతాపాలు, అడ్జస్ట్మెంట్స్ అవి ఉంటాయేమో, కానీ అల్టిమేట్ మోటివ్ అది ఏదైతే ఉంటుందో అది చాలా క్లియర్గా ఉంది పార్టీలో.
చిన్న నుంచి పై వరకు అది చాలా క్లియర్గా ఉంది పార్టీలో. సో కొంచెంపాటి చిన్నపాటి డిసగ్రీమెంట్ ఉంటుందేమో, బట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఉండదు అని నేనేమి ఏమంటానంటే గాల్లో మాటలు చెప్పను. డెఫినెట్ గా పిలవండి. నేను మళ్ళీ ఏమంటారు అని అంటే యు ఆర్ ప్రామిసింగ్ మీ 2 interviews. ఒకటి జాబితా బయటకు వచ్చిన తర్వాత, ఇంకొకటి రిజల్ట్ బయటకు వచ్చిన తర్వాత. బోత్ ది ఇంటర్వ్యూస్ ఆర్ పెండింగ్. ఇంకోటి కూడా ఈ మధ్యలోనే మాట్లాడతాను నేను. ఏంటి టీడీపీ చేసింది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయింది ఏంటి? డెఫినెట్ గా. సో యు ఆర్ టాకింగ్ అబౌట్ 3 interviews in a row. ఖచ్చితంగా ఈ 3 interviews మనం చేద్దాము. మీరు ఏదైతే ప్రశ్నలు అడుగుతారో ఇప్పుడు టీడీపీ నుంచి తండి మేము ఇన్ని చేసాం 2014 నుంచి అది నేను అడిగిన డిస్కషన్ మిమ్మల్ని. ఖచ్చితంగా మీరు డే టు టైమ్ చెప్పేయండి, ఏ రోజునంటే ఆ రోజు, విత్ నంబర్స్, విత్ ఫ్యాక్ట్స్, విత్ ది ఎంటైర్ పేపర్స్ తో సహా మీ దగ్గరకు వస్తాను. చెప్పడంలో తప్పేం లేదుగా, నేను చెప్పాలి సార్, చెప్పాలి కదా. అది ఎందుకనంటే అండ్ ఐ వెల్కమ్ దట్ డెసిషన్ ఆఫ్ యువర్స్. ఎందుకనంటే ప్రజలకు కూడా తెలవాలి, తెలుగుదేశం ఏం చేసింది అనేటువంటి తెలవాలి. అండ్ ఖచ్చితంగా ఆ అవకాశాన్ని మేమే చేసామని చెప్పి చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు కాపులకి ఏం చేసింది? అన్ని పాయింటర్స్, అన్ని పాయింటర్స్ తో వస్తుంది జ్యోత్స్న అని చెప్తున్నా.